బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లాలోని దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 3 మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఇటీవలే ప్రభుత్వం పనులను తిరిగి ప్రారంభించింది. ఇందులో భాగంగా 4 రోజుల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. పనులు జరుగుతూ ఉండగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. టన్నెల్ పైభాగంలో 3 మీటర్ల మేర పడిపోయింది. అధికారులు ఘటనా స్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనలో 3 కార్మికులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. వీరిని స్థానిక హాస్పిటల్కు తరలించారు. సొరంగంలోని రింగ్లు కింద పడి ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అందులో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మార్నింగ్ షిఫ్ట్లో 40 మంది కార్మికులు పనిలోకి వెళ్లారు. ప్రమాదం అనంతరం సొరంగం నుంచి ఒక్కొక్కరుగా బయటకు తీసుకొచ్చారు. ఘటనా స్థలి వద్ద నీటిపారుదల శాఖ అధికారులు, పోలీసులు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టన్నెల్ వద్ద పైకప్పు కూలి పలువురికి గాయాలైనట్టు సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన్ విభాగం అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు అందించాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక హెలికాప్టర్లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి బయలుదేరారు. లోపలికి వచ్చినట్టు సమాచారం అయితే వాస్తవంగా ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ రావాల్సింది. నేను ఇప్పుడు సైట్కి పోతున్నా, పోయినా చూసినాక ఎంతమంది ఉన్నారు సరే అవన్నీ విషయాలు కూడా కాంట్రాక్టర్ వాళ్ళ మనుషులు ఉన్నారు లోపల. మోస్ట్లీ అంతా బయటకు వచ్చారు. బట్ ఇంకేమన్నా లోపల మిగిలిపోయిన విషయానికి ఆడికి పోయినాకనే తెలుస్తుంది. నేను రిలీఫ్ ఆపరేషన్ సూపర్వైజర్. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వేణు ఫోన్ లైన్లో అందిస్తారు. వేణు, గుడ్ ఆఫ్టర్నూన్. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నాగర్ కర్నూలు జిల్లాలోని దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 3 మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఇటీవలే ప్రభుత్వం పనులను తిరిగి ప్రారంభించింది. ఇందులో భాగంగా 4 రోజుల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. పనులు జరుగుతూ ఉండగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. టన్నెల్ పైభాగంలో 3 మీటర్ల మేర పడిపోయినట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వేణు ఫోన్ లైన్లో అందిస్తారు. వేణు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే టన్నెల్ చదువుతుండగా పైకప్పు ఒకసారిగా నీరు వచ్చి కూలడంతో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు ప్రాథమికంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు
ఈ వాటర్ రావడం ఒకేసారి అక్కడ ఉన్నటువంటి పైకప్పు కూడడంతో ఈ ప్రమాదం సంభవించింది అని చెప్పి కాసేపటి కిందటే వరదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక ఎస్ఎల్బిసి టన్నల్ వద్ద జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టన్నల్ వద్ద పైకప్పు కూలి పనులకి గాయాలైన సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్ హెచ్డి అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన్ విభాగం అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయ చర్యలు అందించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ సలహాదారుడు ఆదిత్యనాథ్, ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక హెలికాప్టర్ లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి బయలుదేరి వెళ్ళడం జరిగింది. అయితే ప్రాథమికంగా ఏదైతే ప్రమాదం ఇక్కడ జరిగిందో ఆ ప్రమాదం సంబంధించి ప్రాథమిక సమాచారం ఎస్ఎల్బిసి పనులు గత 10 రోజుల కిందటే తిరిగి ప్రారంభించడం జరిగింది. ఈ పనులు జరుగుతుండగా 14 కిలోమీటర్ వద్ద ఈ కూలి పనులు జరుగుతుండగా పైకప్పు ఒక్కసారిగా కూలిపడింది. అయితే ఎంతమంది లోపల చిక్కుకున్నారు అనేది మాత్రం ఇప్పటికీ మాకు సమాచారం లేదు. అక్కడికి వెళ్లి వెంటనే సహాయ చర్యలు ప్రారంభించామని చెప్పి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాసేపటి కిందటే ఇక్కడ మాట్లాడి సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్ళడం జరిగింది. మొత్తంగా ఏదైతే జరిగినటువంటి ప్రమాదంలో పలువురు లోపల చిక్కుకున్నట్లు ప్రాథమికంగా మనకు తెలుస్తుంది. అయితే ఎంతమంది లోపల పనిచేస్తున్నారు అనేది కాసేపట్లో మనకు పూర్తి స్థాయిలో అందే అవకాశం ఉంది. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.